ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొండపేట గ్రామంలో మరొకసారి క్షుద్ర పూజలు కలకలం అయితే రేగింది. గతంలో క్షుద్ర పూజల నేపథ్యంలో కూడా అక్కడ కుంకుమ పసుపు చల్లి అక్కడ నిమ్మకాయలు పరిచి అక్కడ క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్ళు అయితే కనిపించిన నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు కానీ పరిసర ప్రాంత ప్రజలు కానీ కూడా ఆందోళనకు గురైన నేపథ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఇటువంటివి గతంలో పునరావృతం అవుతున్నాయి, గతంలో కూడా అనేక జరిగాయి కాబట్టి దీనిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతంలో ఈ కొండపేట గ్రామస్తులు అయితే పోలీసులకు ఫిర్యాదు చేసి తమ ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితుల్లో మరొకసారి నిన్న జరిగిన ఈ క్షుద్ర పూజల కలకలం తెల్లవారుజామున అయితే బయట వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాలనీకి అంటే జగనన్న కాలనీకి దగ్గరగా ఈ సంఘటన జరగడం పట్ల కూడా అక్కడికి స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలైతే ఎంతో ఆందోళనకు చెందారు. ఈ క్షుద్ర పూజలో ముఖ్యంగా పసుపు నిమ్మకాయ అదేవిధంగా కుంకుమ చల్లి అక్కడ ముగ్గు వేసి క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్ళతో పాటు ఆ ముగ్గు మధ్యలో ఒక మనిషి పురిని కూడా ఉంచడం ఇక్కడైతే స్థానికులు అయితే ఎంతో భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ క్షుద్ర పూజలు చేస్తున్నారా లేకపోతే స్థానికంగా ఉన్నవారు ఎవరైనా ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారా అయితే తమకైతే అర్థం కావట్లేదు. కానీ జరుగుతున్న ఈ పరిస్థితులు పనులను బట్టి అయితే మేమెంతో భయాందోళనకు గురవుతున్నామని చెప్పేసి స్థానికులు అయితే తెలియజేస్తున్నారు. కానీ ఇప్పటికే దీని మీద ఫిర్యాదు అందుకున్న పోలీసులు అయితే తగు చర్యలు తీసుకోవాలని కారణంగానే ఇటువంటివి మరోసారి పునరావృతం అవుతున్నాయని చెప్పేసి స్థానికులు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి ఒకసారిగా ఈ ప్రాంతం కూడా ఈ క్షుద్ర పూజల కలకలంతో ఒకసారి అయితే కూడా గందరగోళ వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి. ఎందుకంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనిషి శరీరంలోని ఒక పురిని ఆ క్షుద్ర పూజల్లో వాడటం, అది ఆ 4 ప్రధాన కూడలు అంటే 4 బజార్లు కలిసే ప్రాంతంలో మధ్యలో పెట్టి ఒక జనసంచారానికి దగ్గరగా ఇటువంటి క్షుద్ర పూజలు జరగడం పట్ల కూడా ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై పోలీసులు తగు చర్యలు తీసుకుని మరొకసారి ఇటువంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అయితే కూడా అధికారులు అదేవిధంగా పోలీసులపై కూడా ఉందని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి అయితే గిద్దలూరు మండలం నుంచి కనిపిస్తుంది. జగన్ కాలనీ, నా పేరు భాష. మేము ప్రతిసారి ఈ రూట్లో పోవాలంటే మాకు ఇక్కడ చేతబడులు ఇవన్నీ జరుగుతున్నాయి. మాకు భయం వేస్తుంది, తిరగాలి చేయాలన్నా కూడా. కాబట్టి దీని మీద సర్కారు వారు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి ఈ రూట్లో పోవాలన్నా లైట్లు సరిగా లేవు, రూట్ సరిగా లేదు. దీని మీద ప్రభుత్వం కూడా మా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. మాకు ఈ రూటు పోవాలన్నా ప్రతిసారి భయం వేస్తుంది. ఇది వారానికి ఒకసారి జరుగుతూ ఉంది. ఇక్కడ మాకు ఇవ్వడమే వాగులో ఇచ్చారు. కాబట్టి దీని మీద ఏదన్నా ఉంటే ప్రభుత్వము అధికారులు కొంచెం లైట్లు వేసి దీనికి మాకు ఒక మార్గం చూపించవలసిందిగా కోరుకుంటున్నాము. మా ఫ్యామిలీతో పోవాలన్నా కూడా భయం వేస్తుంది, అర్ధరాత్రి పిల్లలతో తీసుకుపోవాలన్నా భయం వేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.